అందరికీ నమస్కారములు. ఈ మధ్య వార్తలలో సిబిఎస్ అనే వ్యాధి గురించి విశేషంగా చర్చించడం జరుగుతుంది. ఈ సిబిఎస్ అంటే గులియన్ బారీ సిండ్రోమ్. ఈ వ్యాధి ఎలా సోకుతుంది ఒకసారి చూద్దాం. కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ప్రమాదం సంభవిస్తుంది. అయితే దీనిని ముందుగా నిరోధించలేము. కాళ్ళు చేతులలో బలహీనత కనిపిస్తే కొద్ది వారాల ముందు విరేచనాలు, కడుపు నొప్పి ఉన్నాయా అనేది చూడాలి. ఈ సిబిఎస్ లక్షణాలు ఉన్నాయని అనుమానించినట్లయితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఈ సిబిఎస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఒకసారి చూద్దాం. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రో మయోగ్రఫీ, సిఎన్ఎఫ్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు. ఈ సిబిఎస్ యొక్క ట్రీట్మెంట్ ఏమిటంటే, సిబిఎస్ వ్యాధి చికిత్స ఖరీదైన వైద్యముగా చెప్పవచ్చు. దీనికి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ వాడతారు. రోజుకు 4-5 ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖరీదు 30 నుంచి 40 వేల వరకు ఉంటుంది. సామాన్య ప్రజలు అంత ఖర్చు భరించి వైద్యం చేయించుకొనలేరు కనుక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ జిబిఎస్ గిలియన్ బార్ సిండ్రోమ్ అనేది అరుదుగా 1,00,000 మందిలో ఒకరు లేదా ఇద్దరులో వచ్చే నరాల సంబంధిత వ్యాధి లేదా అరుదైన నాడీ సంబంధిత రుగ్మతగా లేదా వ్యాధిగా చెప్పవచ్చు. ఈ జిబిఎస్ అంటువ్యాధి కాకపోయినా ఒక రకంగా పక్షవాతం లాంటిది. అందువలన అప్రమత్తంగా ఉండాలి. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం కాకముందే నయం చేయవచ్చు. జిబిఎస్ వ్యాధి లక్షణాలు ఏమిటంటే, చేతివేళ్ళు, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం, అలాగే కాళ్ళలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం, కాళ్ళలో నొప్పులు, అలాగే కాళ్ళు చేతుల్లో తిమ్ముళ్ళు, మంటగా అనిపించడం, సరిగ్గా నడవలేకపోవడం, తోలడం, మెట్లు ఎక్కలేకపోవడం, నోరు వంకరపోవడం, మాట్లాడడం, నమలడం, మింగడంలో ఇబ్బంది, అలాగే మెడ నిలబడకపోవడం, ముఖ కండరాల్లో కదలిక లేకపోవడం, ఒక వస్తువు 2 దృశ్యాలుగా కనిపించడం, కళ్ళు కదిలించలేకపోవడం లేదా కళ్ళు పూర్తిగా మూయలేకపోవడం. ఈ వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇటువంటి వారికి వెంటిలేటర్పై చికిత్స అందించడం జరుగుతుంది. కొందరిలో గుండె వేగం అస్తవ్యస్తంగా ఉండటం, రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండటం, అలాగే కొందరిలో అరుదుగా విపరీతంగా చెమటలు పట్టడం జరుగుతుంది. ఈ జిబిఎస్ సిండ్రోమ్లో ఈ జిబిఎస్ మనిషిలో రోగ నిరోధక శక్తి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ సాధారణంగా రోగ నిరోధక శక్తి మనపైనే అంటే మనిషిపైన దాడి చేస్తే వైరల్, బ్యాక్టీరియా,
ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు మనలోని అంటే మనిషిలోని రోగ నిరోధక శక్తి ఉత్తేజితమై వాటిని ఎదుర్కొనడానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి హానికారకాల పనిని బట్టి ఇన్ఫెక్షన్లు నయం చేస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు కొందరిలో వారి సొంత కణజాలనే అంటే మనిషి యొక్క సొంత కణజాలాలనే శత్రువుగా భావించి దాడి చేస్తాయి. అప్పుడు సంభవించే ఆటో ఇమ్యూనో వ్యాధుల్లో జీబీఎస్ ఒకటి. దీన్నే గులియన్ బారీ సిండ్రోమ్ అంటారు. ఈ గులియన్ బారీ సిండ్రోము వెన్నుముక నుంచి కాళ్ళు చేతుల వంటి శరీర భాగాలకు వెళ్ళే నాడుల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను యాంటీబాడీలు దెబ్బతీయడమే ఈ గులియన్ బారీ సిండ్రోమ్కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మైలిన్ పొర క్షీణిస్తే నాడీ సంకేతాలు ముందుకు వెళ్ళవు. అటువంటప్పుడు బలహీనత ఎక్కువై పక్షవాతంలో కండరాలు చచ్చుబడే ప్రమాదం ఉన్నది ఈ జీబీఎస్లో. ఈ యొక్క జీబీఎస్ కార్యక్రమం గురించి మీకు అందరికీ అర్థమయ్యేటట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.